సో యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇరాన్పై అమెరికా అండ్ ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు కొనసాగించడం జరుగుతుంది. ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది, యుద్ధం ఇంకా అయిపోలేదు, యుద్ధం ఇంకా కొనసాగుతుంది, ఒక 4 నుంచి 5 వారాలు ఇంకా యుద్ధం కొనసాగుతుంది, యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది. ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో మట్టు పెడతామని అయితే చెప్పడం జరిగింది. సో దీని ద్వారా అయితే అంటే మన ఇండియాకే కాదు, గ్లోబల్ వైజ్ అన్ని కంట్రీస్ కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఇరాన్ యొక్క యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల జనరల్గా ఎలాంటి అంటే ఏ వస్తువులపై ఎక్కువగా భారం పడే అవకాశం ఉందని ప్రజెంట్ చూస్తే ఇజ్రాయెల్ యుద్ధాల మధ్య పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని వస్తువులు అయితే బాగా పెరిగే అవకాశం ఉందని అయితే నిపుణులు చెప్తున్నారు. యుద్ధ పరిస్థితుల్లో ప్రభావంపై కేవలం ఒకే దేశానికి కాకుండా ప్రపంచ మార్కెట్లపైన అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా కమ్యూడిటీ మార్కెట్ పైన ఎక్కువగా ఉందని చెప్తున్నారు. పప్పు ధాన్యాలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ఇరాన్ వంటి దేశాలు భారతీయ దేశానికి కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను అయితే సరఫరా చేస్తున్నాయి. వీటి అంటే హార్ముజ్ జలసంధి ఉండి ఆ జలసంధి ద్వారా చాలా చెమురు ట్రాన్స్పోర్ట్ అవ్వడమే కాకుండా వివిధ పప్పు ధాన్యాలు కూడా ఇండియాకి సరఫరా అవుతుంటాయి. దానివల్ల పప్పు ధాన్యాలు పెరిగే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే ఆస్ట్రేలియా, మయన్మార్, కెనడా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చిన ధరలు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా యుద్ధం కారణంగా రవాణా ఖర్చులు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చైన్ అయితే దెబ్బతింటుంది. సో దాని ద్వారా అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి. ధరలు పెరగడం వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఓవరాల్గా వాణిజ్యానికి సంబంధించిన అయితే ట్రేడ్ అయితే పెద్దగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు. ముఖ్యంగా మన ఇండియాకి మెయిన్గా చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు పప్పు ధాన్యాలు అయితే బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇరాన్, ఆఫ్ఘన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, ఆప్రికాట్ సరఫరాపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా హార్ముజ్ జలసంధి నుంచి ఫర్టిలైజర్ సప్లై కూడా రెగ్యులర్గా జరుగుతుంది. దానిపై కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వ్యవసాయానికి సంబంధించి కానీ, పప్పు ధాన్యాలకు సంబంధించి కానీ, చెమురుకు సంబంధించి కానీ అయితే ధరలపై ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు.